ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ పార్టీస్ వరల్డ్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ములక్కాయ కర్రీ. అది అందరికీ వచ్చు, కానీ నేను కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను. ఏంటంటే నేను ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్ గా చేసేది ములక్కాయలో వెండి కొబ్బరితో ఎలా చేయాలో చూపిస్తాను. వచ్చేయండి మరి. ములక్కాయ కట్ చేయడంలో కూడా ఒక ఆర్ట్ అండి. సరే, ఒక్కవైపు ఘాటు పెట్టాలి. ఇలా ఘాటు పెట్టేసి మనం ఇలా పిల్లి ఇలా బుక్ చేస్తే ఒకవైపు క్లీన్ అయిపోతుంది. చూడండి, ఇది కొంత అందరికీ తెలుసుంటది. ఇప్పుడు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చిన్న చిట్టా ఇది. చూసారా, ఇలా బుక్ చేస్తే ఈ పిల్లంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆనియన్. ఈ కర్రీకి ఆనియన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఆనియన్ తో కర్రీ చేస్తే కొంచెం ఒదిగొస్తుంది కర్రీ, చాలా బాగుంటది. మీ ఇష్టం, ఎక్కువ తినొద్దు అనుకుంటే కనుక 1-2 వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. నేను ఒక 3 వేస్తున్నాను. ఆయిల్ పోస్తున్నాను. ఉల్లిగడ్డ, ఎర్రగడ్డ, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కలిపేద్దాం. దూరగా వేగాలి ఆనియన్స్. పెద్దగా చూస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన కర్రీ. ములక్కాయతో మంచిగా కొబ్బరి పొడి వేసుకొని, ఆ ఫ్లేవర్ వేరు కదా, కొబ్బరి ఫ్లేవర్. కొంచెం రుచికి తగ్గట్టు పసుపు, అల్లం పేస్ట్, ములక్కాయలు, కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు వేస్తున్నాను. ఇలా వేస్తాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉడకనిద్దాం. ఎందుకంటే ములక్కాయ కొంచెం ఉడుకుతుంది కదా, కొంచెం సిమ్ చేసేద్దాం. ఈలోపు మనం కొబ్బరి పొడి రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1 కప్ అంతా కొబ్బరి పౌడరు, వెండి కొబ్బరి నేను తురిమిని తీసుకున్నాను. మీ దగ్గర కొబ్బరి ఉంటే ఒక ఉడకైతే సరిపోతుంది. కొబ్బరి ఆకు మొత్తం దాంట్లో నేను కొంచెం 2 యాలకులు 3 యాలకులు వేసుకొని, లవంగాలు, చిన్న పట్ట వేసేసుకొని దీన్ని గ్రైండ్ చేద్దాం. అట్లనే దాంట్లో కొంచెం కావాలి అనుకుంటే జీలకర్ర దీన్ని మిక్సీ బట్లో కర్రీ దగ్గరకు వచ్చేసింది. మంచి స్ట్రక్చర్ వచ్చేసింది దీనికి. ఇప్పుడు కొంచెం కారం వేసేసాము. దాని తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న కొబ్బరి పొడి వేసిన 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసేస్తాం. కొబ్బరి పొడి వేయడం దాంట్లో ఉన్న ఆయిల్ అంతా ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఆ స్మెల్ బాగుంటుంది. సార్ మీరు ఫ్రై చేయండి కొబ్బరి పొడితో కాడ కర్రీ. ఓకే, లాస్ట్ అండ్ లీస్ట్ కొత్తిమీర, కొంచెం మసాలా పౌడర్ వేద్దాం లాస్ట్లో దింపేటప్పుడు. కొంచెం మసాలా పౌడర్ యాడింగ్. ఒకసారి కొబ్బరి తినండి, చాలా మంచిది. టేస్ట్ చూసుకొని ఉప్పు తగ్గిన చూద్దాం. సెట్ అవసరం లేదు. ఇది మా కుటుంబ కర్రీ, నాకు ఇష్టమైన కర్రీ. మా ఇంట్లో ఎక్కువ చేసుకుంటాం ఇది.
ఈ విధంగా మీరు చేసుకుని తిని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా కర్రీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, అది చేసి చూపిస్తాను. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ.